హాయ్ గాయ్స్, ఈరోజు నేను బైనరీ సెర్చ్ అంటే ఏంటి, అందులో ఇన్సర్షన్ డిలీషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో ఇన్సర్షన్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఏం క్వశ్చన్ రాశానంటే కన్స్ట్రక్ట్ బిఎస్టీ అంటే బైనరీ సెర్చ్ ట్రీ ఫర్ ద ఫాలోయింగ్ అంటే కింద కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఆ వాల్యూస్కి బైనరీ సెర్చ్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో తెలియాలి. సో ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఇందులో ప్రతి ఒక్క నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉంటాయి. అట్మోస్ట్ అంటే అందులో మ్యాక్సిమమే 2 చిల్డ్రన్ మాత్రం ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనము చిల్డ్రన్ అంటే ఏంటి, లీఫ్ నోడ్ అంటే ఏంటి, రూట్ నోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బైనరీ సెర్చ్ ట్రీలో ఈ 3నే మనకు చాలా ఇంపార్టెంట్. రూట్ నోడ్ అనేది ఏంటంటారైతే మనము ఏ నోడ్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో మనం ఒక ట్రీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో నేను ఇక్కడ ఏంటంటే ఒక 10 అనేది తీసుకుంటున్నాను. ఈ 10ని నేను ఫస్ట్ ఈ రౌండ్ ఏదైతే ఉందో అదొక నోడ్. ఆ నోడ్లోకి నేను 10ని ఇన్సర్ట్ చేశాను. చేసిన తర్వాత దీని తర్వాత నేను 20ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 20 10 కన్నా పెద్దది కాబట్టి ఈ రూట్ నోడ్ కన్నా పెద్దగా ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం రైట్ సైడ్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ రూట్ నోడ్ కన్నా ఇప్పుడు నేను నెక్స్ట్ 9 తీసుకుంటున్నాను. 9 10 కన్నా చిన్నది కాబట్టి ఏవైతే చిన్న వాల్యూస్ అంటే మన రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉంటాయో వాటిని లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. సో అంటే దీన్ని బట్టి ఏమంటే మనం ఫస్ట్ ఏ నోడ్ని అయితే ఇన్సర్ట్ చేస్తామో మనం ట్రీలోకి దాన్ని మనం రూట్ నోడ్ అంటాం. సో ఈ రూట్ నోడ్కి రైట్ సైడ్ ఉన్నది రైట్ చైల్డ్ అయిపోతుంది. సో రైట్ చైల్డ్ ఇక్కడ నేను రాశాను 2 చిల్డ్రన్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ చైల్డ్, 2 రైట్ చిల్డ్రన్. సో రైట్ సైడ్ ఉన్నది రైట్ చైల్డ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ చైల్డ్ అంటారు. ఇక్కడ ఇంకా మిగులున్నది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏమర్థమైంది, ఒక చైల్డ్ నోడ్ అంటే దానికి ఒక పేరెంట్ మాత్రం ఉంటుంది. సో ఆ పేరెంట్ ఒక్క చైల్డ్కి పేరెంట్ ఉంటే దాన్ని చైల్డ్ నోడ్స్ అంటాడు. ఈ రెండింటిని మనం చైల్డ్ నోడ్స్ అంటాం. సో నెక్స్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 11 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 11 10 కన్నా పెద్దది కాబట్టి నేను రైట్ సైడ్ మూవ్ అవుతాను. ఇక్కడ చూస్తే 20 ఉంది. 20 కన్నా 11 చిన్నది కాబట్టి 20కి లెఫ్ట్ సైడ్ నేను 11ని రాసుకుంటున్నాను. సో ఇలా అయితే ఇక్కడ మనకి 11 వచ్చేసి మనకు 11 అనేది లీఫ్ నోడ్ అవుతుంది. ఎందుకంటే లీఫ్ నోడ్స్కి రిమైనింగ్ చిల్డ్రన్ అనేవి ఏవి ఉండకూడదు. ఏ నోడ్కి అయితే చిల్డ్రన్ అనేవి ఉండరో దాన్ని లీఫ్ నోడ్ అంటాం. సో ఏ నోడ్కి అయితే చిల్డ్రన్ ఉండరో దాన్ని మనం లీఫ్ నోడ్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ రూట్ నోడ్, చైల్డ్ నోడ్స్, లీఫ్ నోడ్స్ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో కన్స్ట్రక్ట్ చేస్తే ఏమేమి వస్తుందో మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏమన్నారు, 62 ఎలిమెంట్ని ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ 62. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఏం చెప్పాం, ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అది ఆటోమేటిక్గా మనకి రూట్ అయిపోతుంది. సో 62 వచ్చేసి మనకి రూట్. నెక్స్ట్ 45 ఇచ్చారు. 45 ఏంటి, 62 కన్నా చిన్న వాల్యూ కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాను. సో ఇక్కడ 45 రాసుకుంటున్నాను. నెక్స్ట్ 11 తీసుకుంటున్నాను. 11 కూడా ఏంటి, 62 కన్నా చిన్న వాల్యూ. ఇక్కడ చూస్తే నాకు 45 ఉంది. సో ఇప్పుడు నేను 45తో కూడా కంపేర్ చేయాలి. ఆ 11ని కంపేర్ చేస్తే 45 కన్నా చిన్న వాల్యూ కాబట్టి అది కూడా మనకి లెఫ్ట్ సైడే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 50 ఉన్నది. సో అగైన్ మనకి ఏమైంది, 50 62 కన్నా చిన్నది. ఇక్కడ చూడండి 45, కానీ 45 కన్నా 50 బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి 45కి రైట్ సైడ్ వస్తుంది 50. నెక్స్ట్ 70 ఏంటి మనకు తెలుసు, 62 కన్నా 70 పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా నేను రైట్ సైడ్ రాసేస్తున్నాను. 70 అనేది రైట్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఉన్నది ఏంటి 90. ఆ 90 కూడా ఏంటి 62 కన్నా పెద్దది. నెక్స్ట్ వస్తే 70 ఉంది. 70 కన్నా కూడా 90 పెద్దది కాబట్టి 70కి రైట్ సైడ్ 90 వస్తుంది. మనకి ఇంకేముంది 10.
10 అనేది చూస్తే 62 కన్నా చిన్నది. అగైన్ ఇక్కడికి వస్తే 45 కన్నా కూడా చిన్నది. అగైన్ ఇక్కడ చూస్తే 11 ఉంది, 11 కన్నా కూడా చిన్నది. కాబట్టి లెఫ్ట్ సైడ్ రాసుకుంటున్నాం. అట్ లాస్ట్ మనకున్న ఎలిమెంట్ 33. 33 కూడా ఏమవుతుంది, 62 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అగైన్ 45తో కంపేర్ చేస్తే 45 కన్నా చిన్నది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఇక్కడ 11 ఉంది, 11 కన్నా 33 పెద్దది కాబట్టి 11కి రైట్ సైడ్ 33 వస్తుంది. సో ఫైనల్లీ ఏంటంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసి ఒక బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేసేసాం. ఇదే మీరు బైనరీ ట్రీ అని ఎలా చెప్తారు అంటే, బైనరీ ట్రీ అనేది ఒకే ఒక్క ఫార్ములాని అంటే ఒకే ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అదేంటో తెలుసా, మనకి లెఫ్ట్ సైడ్ అంటే మనకున్న రూట్ వాల్యూస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఈ రూట్ కన్నా చిన్నవై ఉండాలి. రైట్ సైడ్ ఉన్నవన్నీ రూట్ వాల్యూస్ కన్నా పెద్దవై ఉండాలి. సో అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవి రూట్ కన్నా చిన్నవి అవ్వాలి, రైట్ సైడ్ ఉన్నవి రూట్ కన్నా పెద్దవై ఉండాలి. సో ఇక్కడ చూడండి, 62 కన్నా 70 అండ్ 90 రెండు పెద్దవే. సో ఇదేంటంటే మనం ఏమంటామంటే దీన్ని రైట్ సబ్ ట్రీ. ఇదొక రైట్ సబ్ ట్రీ. సో ఇక్కడేంటి, ఈ 62 కన్నా దానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఈ లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేసి 62 కన్నా చిన్న వాల్యూస్ కాబట్టి దీన్ని లెఫ్ట్ సబ్ ట్రీ అంటాం. సో ఇక్కడ మనం బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ చేశాక ఇది బైనరీ ట్రీ అని ఎలా చెప్తామంటే, రూట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ రూట్ కన్నా చిన్నగా ఉండాలి, రూట్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ రూట్ కన్నా పెద్దవై ఉండాలి. అలా అయ్యిందంటే మనం ఫైనల్గా బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేసినట్టే. సో ఇది ఇన్సర్షన్ పార్ట్. సో ఇక్కడ ఇంకోటి ఏముంది మనకి, రూట్, చిల్డ్రన్, లీఫ్. ఆల్రెడీ మనం రూట్ అంటే 62 మన రూట్. చిల్డ్రన్ అంటే దానికి పేరెంట్ అనేది ఉండాలి. పేరెంట్ ఉన్న వాటన్నిటిని చిల్డ్రన్ అంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 11, 50 వాటికి 45 అనేది పేరెంట్. సో ఏ చిల్డ్రన్స్కి అయితే అంటే ఏ నోట్స్కి అయితే ఒక పేరెంట్ అనేది ఉంటుందో వాటిని మనం చిల్డ్రన్ నోట్స్ అంటాం. సో ఇక్కడ మనకి లీఫ్ నోడ్ అని దేన్ని అంటాం, దేనికైతే అట్ లాస్ట్ వాటికి చిల్డ్రన్ ఉండకూడదు. ఇక్కడ చూడండి 10 తీసుకున్నాం అనుకో, 10కి మనకి మళ్ళీ ఎలాంటి చిల్డ్రన్స్ లేవు, 33 కూడా చిల్డ్రన్ లేదు కాబట్టి 10 మనకి లీఫ్ నోడ్ అవుతుంది, 33 కూడా మనకి లీఫ్ నోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ కంపేర్ చేస్తే 50 కూడా మనకి లీఫ్ నోడ్ అవుతుంది. ఇది లెఫ్ట్ సబ్ ట్రీలో. అదే మనం ఇక్కడ రైట్ సబ్ ట్రీలోకి వచ్చామంటే ఇక్కడ 90 మాత్రమే లీఫ్ నోడ్, ఎందుకంటే 90కి మాత్రమే ఎలాంటి చిల్డ్రన్ లేదు. సో ఇక్కడ అలానే ఆ 90 కూడా మనకి చైల్డ్ నోడ్ అనేది అవుతుంది, ఎందుకంటే దానికి ఒక పేరెంట్ అనేది ఉన్నది కాబట్టి ఆ 90 మనకి చైల్డ్ నోడ్. సో ఇది బైనరీ ట్రీ ఇన్సర్షన్. సో బైనరీ ట్రీ డెలీషన్ అనేది ఎన్ని వేస్లో ఉంది, ఎలా ఉంది అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ఫామ్ చేస్తాను.